మన జీవితంలో మాట ఒకటి సంబంధాన్ని మార్చేస్తుంది. మాట ఒకటి మనస్సును గాయపరుస్తుంది. మాట ఒకటి ప్రేమను బలపరుస్తుంది. భార్యాభర్తల సంబంధం ఎంత దగ్గరైనా, ఎంతో విశ్వాసం ఉన్నా కొన్ని రహస్యాలు చెప్పకూడదు. ఎందుకంటే అవి సంబంధాన్ని క్షీణింపజేస్తాయి. అన్నెసెసరీ డౌట్, ఇన్సెక్యూరిటీ, మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొస్తాయి. చిన్న చిన్న రహస్యాలు ఒక పెద్ద సమస్యగా మారిపోతాయి. భార్యాభర్తల మధ్య నిజాయితీ చాలా ముఖ్యం. కానీ ఎలాంటి నిజం చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఏ నిజం చెప్పకూడదు? ఈరోజు మీకోసం ఇలాంటి సంబంధాన్ని కాపాడే 10 రహస్యాలు ఎప్పటికీ భార్య భర్తతో షేర్ చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం. చివరి వరకు వినండి, మీ జీవితం మారిపోతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది నిజాయితీగా ఉండాలి అన్న భావనతో తమ గత ప్రేమ కథలు, ఎక్స్తో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని చెప్పేస్తారు. కానీ ఇది వచ్చే రోజుల్లో అనుమానాలు, పోలికలు, అసహనం, గత జీవితం గతమే, ప్రస్తుతం ఉన్న బంధాన్ని గాయపరిచే సమాచారం ఎప్పుడూ చెప్పకూడదు. కొన్ని నిజాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ లేకపోగా వాటిని చెప్పకపోవడమే మంచిది. సరే, మీ పాస్ట్ గురించి బేసిక్ ట్రూత్ చెప్పవచ్చు, కానీ డీప్ డీటెయిల్స్, రొమాంటిక్ మెమొరీసు, కంపారిజన్స్ ఇవన్నీ చెప్పడమే తప్పు. ఇవి మీ పార్ట్నర్ మనస్సులో పోలికలు, అన్నెసరీ ఇన్సెక్యూరిటీ, ఆందోళన తీసుకొస్తాయి. గతం గతమే, భవిష్యత్తు మీ ఇద్దరిది. మీ కుటుంబం మీ పార్ట్నర్ గురించి చెప్పిన నెగటివ్ కామెంట్స్, మీ తల్లి లేదా తండ్రి లేదా రిలేటివ్స్ ఎవరో ఏమి చెప్పినా ఆ మాటలు ఇంట్లో చెప్పేస్తే సంబంధంలో థర్డ్ పర్సన్ షాడో పడుతుంది. పార్ట్నర్ గుండెల్లో లైఫ్ లాంగ్ గాయం. కాబట్టి పోరుకు నిప్పిపెట్టే విషయాలు బయట వాళ్ళ మాటలే. మీరు మీ పార్ట్నర్ వాదనలో ఉన్నప్పుడు కోపంలో మీ కుటుంబం చెప్పిన మాటలు చెప్పేస్తే, ఆ మాటలు క్యాజువల్గా చెప్పినా అవి జీవితాంతం గాయమవుతాయి. ఉదాహరణకు, నా వాళ్ళు నిన్ను అలా అంటారు, నువ్వు చేసింది తప్పు అని మా అమ్మ కూడా చెప్పారు. ఈ ఒక్క మాట మీరు నడిపే దాంపత్యం మధ్య మూడో వ్యక్తుల నీడ వేస్తుంది. కుటుంబం ఆలోచనలు, వారి కామెంట్లు ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్న విషయాలు మాత్రమే షేర్ చేయాలి. స్నేహితులు, ఆఫీసు వాళ్ళు చెప్పిన నెగటివ్ కామెంట్స్, స్నేహితులు కొన్నిసార్లు జోక్గా కామెంట్, క్రిటిసిజం చేస్తారు. అవే మాటలు ఇంట్లో చెప్పేస్తే వాళ్లకు ఏమాత్రం మనసులో లేని మాట మీ భార్యకు కానీ భర్త కానీ మనస్సులో ఎప్పటికీ మిగిలిపోతుంది. రిలేషన్షిప్ అవుట్ సైడర్ ఒపీనియన్ ఆధారంగా నిర్మించకండి. మీ పార్ట్నర్ గురించి నెగటివ్ ఫీడ్బ్యాక్ బయట వాళ్ళు అన్నది షేర్ చేయడం తప్పు. మీ పర్సనల్ లైఫ్, స్నేహితులు నవ్వుతూ చెప్పిన మాటలు కూడా మీ భార్యకు కానీ భర్తకు కానీ ఇన్సల్ట్లాని అనిపిస్తాయి. అవి చెప్పకపోవడం యువర్ రిలేషన్షిప్కు ప్రొటెక్షన్. మీ పార్ట్నర్ను హర్ట్ చేసే ఫ్యామిలీ సీక్రెట్స్ ఉంటాయి. మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, పాత కోపాలు, మీరు బయట పెట్టకూడని ఇంటర్నల్ సీక్రెట్స్, వాటిని చెప్పడం వల్ల మీ పార్ట్నర్కి అన్నెసరీ టెన్షన్ వస్తుంది. వారు పరిష్కరించలేని సమస్యను బర్డన్గా ఇవ్వకండి. గతంలో చేసిన పెద్ద తప్పులు, అవును మీరు చేంజ్ అయ్యారు, ఆ తప్పులు గతవి. అవి ఇప్పుడు చెప్పడం వల్ల పార్ట్నర్ ట్రస్ట్లో ఫ్రాక్చర్ వస్తుంది. అవసరం ఉన్నప్పుడే చెప్పాలి. పరిస్థితి అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే చెప్పాలి. మీకు వచ్చే చిన్న చిన్న అనుమానాలు, రిపీటెడ్ డౌట్స్, ఒకసారి డౌట్ చెప్పడం ఫైన్. కానీ చిన్న విషయానికి తరచూ నువ్వు నన్ను ప్రేమించట్లేదనుకుంటా, ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అంటూ రిపీటెడ్లీ షేర్ చేయడం పార్ట్నర్ని మెంటల్గా డిస్టర్బ్ చేస్తుంది. ట్రస్ట్ అనేది ఇచ్చే గిఫ్ట్, క్వశ్చన్ పేపర్ కాదు. సందేహం ఉన్నప్పుడు మాట్లాడడం మంచిదే, కానీ ప్రతి చిన్న విషయానికి మీరు అంతగా నన్ను ప్రేమించరు, మీరు మారిపోయారు, మీరు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారంటూ చెప్పడం సంబంధాన్ని క్రమంగా బలహీనపరుస్తుంది. 1-2 సార్లు చెప్పడం సరే, కానీ రిపీట్ చేస్తే అది ఇన్సెక్యూరిటీని కాదు, మీ పార్ట్నర్ని బాధ పెడుతుంది.
పరిపక్వతతో మాట్లాడండి. మనసులోని భయాలు పరిమితి లోపల మాత్రమే షేర్ చేయండి. మీ ఫ్యామిలీతో ఉన్న కంపారిజన్స్ ఇలాంటివి ఏ సంబంధానికి మంచివి కావు. నా అమ్మ అలా చేస్తుంది, మా నాన్న ఎలా ఉంటాడో తెలుసా, మా ఇంట్లో ఇలా చెయ్యరు. కంపారిజన్ ఇన్సల్ట్. ఇది పేరెంట్ను మనసులో దూరం చేస్తుంది. మీ పర్సనల్ ఫ్యాంటసీస్, అన్నెసరీ పర్సనల్ బౌండరీస్. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత, ఒక లోపం, ఒక పడిపోవడం ఉంటుంది. వాటిని మీ పార్ట్నర్పై ఆధారపడే విధంగా కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేలా చెప్పడం ప్రమాదం. ఉదాహరణకు, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు నన్ను వదిలేస్తావేమో అన్న భయం రోజూ ఉంది. ఇవి ప్రేమ కాదని ఎమోషనల్ డిపెండెన్సీ మాత్రమే. మీరు బలహీనంగా అనిపించే చోట పార్ట్నర్కు చెప్పడం ముందు మీరే మెంటలీ స్ట్రాంగ్ అవ్వండి. ఈ రహస్యాలు పరిస్థితి కాస్త సెట్ అయిన తర్వాతే డిస్కస్ చేయాలి. ప్రతి విషయాన్ని పార్ట్నర్తో షేర్ చేయాలని అనుకోవడం తప్పు. కొన్ని విషయాలు మనసులో ఉంటే మంచిది. మ్యారేజ్ అంటే ఎమోషనల్ పార్ట్నర్షిప్. కంప్లీట్ ఎక్స్పోజ్యూర్ కాదు. యువర్ బౌండరీస్ ప్రొటెక్ట్ యువర్ డిగ్నిటీ. మీ ఆర్థిక బలహీనతలు వాస్తవం కాకపోతే పేలే బాంబులు కొన్ని ఉంటాయి. మీ దగ్గర ఉన్న డెబిట్స్, బ్యాంక్రప్ట్ సిచ్యువేషన్స్, మేజర్ ఫైనాన్షియల్ మిస్టేక్స్, ఇవి పూర్తిగా చెప్పాలి. కానీ సమయం, పరిస్థితి, వాళ్ళ మెంటల్ స్టేట్ చూడాలి. రాంగ్ టైమింగ్తో చెప్పే వాళ్ళకు అశాంతి, ఇన్సెక్యూరిటీ వస్తాయి. మీ పార్ట్నర్ను లోయర్గా ఫీల్ అయ్యే ట్రూత్స్ కొన్ని ఉంటాయి. కొన్ని నిజాలు రిలేషన్షిప్ను కాపాడవు, అవి విరిచేస్తాయి. ఉదాహరణకు, నిన్ను కంటే అందంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నా ఎక్స్ నన్ను ఎక్కువగా కేర్ చేసేవాడు, నువ్వు తక్కువగా ఎర్న్ చేస్తావు, నువ్వు నా లెవెల్కి సరిపోవు. ఇవి నిజం కాదు, ఇవి భావోద్వేగ హింస. ఇలాంటి ట్రూత్స్ కాదు, ఇవి నైవ్స్. భార్యాభర్తల మధ్య పూర్తి నిజాయితీ ముఖ్యం. కానీ ప్రతి నిజం, సమయం, పరిస్థితి, అవసరం చూసి చెప్పాలి. ప్రేమ పెంచే మాటలు చెప్పండి, గాయపడే నిజాలు కాదు. ఇది రహస్యాలు దాచడం కాదు, సంబంధాన్ని కాపాడే జ్ఞానం. భార్యాభర్తల సంబంధం అనేది 100% హానెస్టీ కాదు, అలాగే 100% సెన్సిటివిటీ, హానెస్టీ. ఏ మాట చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎంత చెప్పాలి, చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, ఇవి తెలిసినప్పుడు మాత్రమే సంబంధం బలపడుతుంది. లవ్ మీన్స్ ప్రొటెక్షన్, లవ్ మీన్స్ రెస్పెక్ట్, లవ్ మీన్స్ సైలెన్స్ అట్ ద రైట్ టైం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేషన్షిప్ విజ్డమ్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సంతోషంగా, శాంతిగా, ప్రేమగా జీవించండి. కృష్ణుడు రాధాను ప్రాణప్రియ అని ఎందుకు పిలుస్తాడో తెలుసా? కృష్ణుడి జీవితంలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి, కానీ ఒక ప్రేమ ఉంది, తిరుగులేని, తర్కించలేని, నిత్యమైన ప్రేమ. అదే రాధాకృష్ణుల ప్రేమ. కృష్ణుడు రాధాను ఎందుకు ప్రాణప్రియ అంటే నా ప్రాణం కన్నా ప్రియమైనది అని పిలిచాడు. ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఒక ప్రేమ కథ కాదు, అది ఆధ్యాత్మిక రహస్యం, అది బ్రహ్మాండ సత్యం. ఈరోజు మనం అదే తెలుసుకున్నాం. రాధాకృష్ణుడి హృదయ స్పందన. కృష్ణుడు ఇలా అంటాడు, నా శ్వాస ఎక్కడ మొదలవుతుందో, నా హృదయం ఎక్కడ వెళుతుందో అక్కడ రాధా కలిసిపోయి ఉంటుంది. రాధాకృష్ణుడికి కేవలం ఒక ప్రియురాలు కాదు, ఆమె అతని అంతరంగ స్వరూపం. కృష్ణుడు ఆనంద స్వరూపి, రాధ ఆనందానికి మూలం. ఒక వెలుగు ఉంది, ఒక వెలుగును ప్రకాశింపజేసే శక్తి ఉంది. వెలుగు కృష్ణుడైతే ఆ వెలుగు ప్రకాశం రాధ. అందుకే కృష్ణుడు రాధను ప్రాణప్రియ అని పిలుస్తాడు. ఎందుకంటే రాధ అతనిలో, అతనికి వెలుపలను ప్రవహించే ప్రాణశక్తి. రాధాకృష్ణుడి ప్రేమకు పరిపూర్ణ ప్రతిబింబం. ప్రేమ అనే పదం శుద్ధి అవ్వాలంటే మనస్సు, అహంకారం, కోరిక ఆల్ షుడ్ డిజాల్వ్స్. ఇది ఎవరి దగ్గర ఉంది? రాధ మాత్రమే. రాధ ప్రేమలో అహంకారం లేదు, స్వార్థం లేదు, అడిగేది లేదు, ఆశించేది లేదు. ఉంది ఒక్కటే, పూర్తి సమర్పణ. కృష్ణుడు ఎక్కడ ఉన్నా రాధ ప్రేమ అతని వెంటే ఉంది. అందుకే రాధ ప్రేమ నిష్కామ ప్రేమ, నిరుపాధిక ప్రేమ, అనంత ప్రేమ అని పిలువబడింది. ఇలాంటి ప్రేమకు కృష్ణుడు ఇచ్చిన బిరుదు ప్రాణప్రియ.
రాధాకృష్ణుల మధ్య భౌతిక సంబంధం కాదు, ఆత్మ సంబంధం. రాధాకృష్ణుల వివాహం చేసుకోలేదు, కానీ ప్రపంచం వారిని దివ్య దాంపత్యంగా పూజిస్తుంది. ఎందుకంటే వారి సంబంధం శరీర సంబంధం కాదు, సమయం సంబంధం కాదు, జన్మ మరణాలకు మించినది, శుద్ధ ఆత్మల సంగమం. రాధతో ఉన్నప్పుడు కృష్ణుడు ఇలా చెప్పేవాడట, రాధా, నువ్వు నా పక్కన ఉండటం కాదు, నువ్వు నా లోపలే ఉన్నావు, నా శ్వాసలో నువ్వు ప్రవహిస్తున్నావు. ఇది ఆత్మ ప్రేమ, ఇదే ప్రాణప్రియ అన్న పదానికి మూలం. బ్రహ్మాండ తత్వం రాధా శక్తి, కృష్ణ శక్తిమాన్. ప్రపంచ సృష్టిలో ప్రతి శక్తికి ఒక మూలం ఉంటుంది. శివశక్తి, విష్ణుశక్తి, విష్ణులక్ష్మి, బ్రహ్మ, సరస్వతి, కృష్ణ, రాధ. ఇది ఎందుకు అంత ప్రత్యేకమంటే రాధ ఉన్న చోట కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు, కృష్ణుడు ఉన్న చోట రాధ ప్రేమ ప్రవహిస్తుంది. రాధ శక్తి, కృష్ణ శక్తిమంతుడు. శక్తి లేక శక్తిమంతుడు అసంపూర్ణుడు, అలాగే రాధ లేక కృష్ణుడు అసంపూర్తి. అందుకే కృష్ణుడు చెప్తాడు, రాధా లేక నేను నిత్యం కాదు, ఆమె నా అంతరంగం, నేను ఆమె బాహ్య రూపం. రాధాకృష్ణుని ప్రేమను ఎందుకు అధిగమించిందంటే గోపికలు వేల మంది, కానీ రాధ ఒక్కరే కృష్ణుని ప్రాణం. ఎందుకు అయిందంటే రాధా ప్రేమలో అసూయ లేదు, రాధా భావం అతని అన్నీ, రాధా ఆనందం కృష్ణుడి ఆనందం, రాధా బాధ రాధా హృదయం కృష్ణుడిని నిలిపే ఆలయం. కృష్ణుడు రాధా హృదయంలో తనను పూర్తిగా చూసుకున్నాడు. అందుకే రాధే కృష్ణుని ప్రాణప్రియ. రాసలీల రహస్యం. రాధ ఎందుకు కేంద్రబిందువు? రాసలీలలో కృష్ణుడు ప్రతి గోపిక పక్కన కనిపించాడు, కానీ మధ్యలో నిలిచింది ఒక్కరే, రాధ. ఎందుకంటే ఆ ప్రేమ, ఆ భావం, ఆ ఆత్మయోగం ఎవరూ చేరని స్థాయిలో ఉంది. రాశిలో రాధ లేకుంటే కృష్ణుడే నాట్యం చెయ్యడు అని పురాణాలు చెబుతాయి. అందుకే ఆమె పేరు ప్రాణప్రియ. కృష్ణుడు లేక నాట్యం చేయన రాధ ప్రేమకు ఇచ్చిన అతిపెద్ద గౌరవం. రాధాకృష్ణుడి ప్రేమకు శాశ్వత చిహ్నం. కృష్ణుడు రాధాకు ప్రాణప్రియ అన్న పదం చెప్పాడు, ఎందుకంటే ఆమె ప్రేమలో అసంపూర్ణత లేదు, ఆమె హృదయం నిండా శరణాగతి, ఆమె ఆత్మ కృష్ణుడిలో లీనమై ఉంది. ఆమె ప్రేమకు మొదలు లేదు, అంతం లేదు. ఆమె ప్రేమ భౌతికం కాదు, దివ్యం. రాధాకృష్ణుల ప్రేమ కేవలం పురాణ గాథ కాదు, ఎలా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ప్రేమ అంటే ఏమిటని చెబుతున్న బ్రహ్మాండ పాఠశాల. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, మర్చిపోవద్దండి. రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ రాధాకృష్ణ. ప్రేమ, భక్తి, శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నా. మనస్సులే దగ్గర చేస్తాయి, మాటలు కాదు. ఈరోజు మనం ప్రతి భర్త జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. భార్యను నిజంగా అర్థం చేసుకోవడం ఎలా? అర్థం చేసుకోవాలని ప్రయత్నించే భర్త 50% సమస్యలు ఇళ్ళ దాటకుండా ఆపేస్తాడు. అర్థం చేసుకోని భర్త చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద సమస్యలుగా మార్చేస్తాడు. ఆమె మాట్లాడుతున్నప్పుడు నిజంగా వినండి. బహుశా ఇంతలోనే ఎంతమంది భర్తలే పొరపడతారు. భార్య చెప్పే మాటల్లో 50% సొల్యూషన్ ఉండదు, 50% ఎమోషన్ ఉండదు. ఆమె మాట్లాడితే మీరు వెంటనే అది ఎందుకు చేసింది, అలా కాకుండా ఇలా చెయ్యాలి అనే సలహా ఇవ్వకండి. కొన్నిసార్లు ఆమెకు కావలసింది సొల్యూషన్ కాదు, మీ అటెన్షన్ మాత్రమే. లిసన్ టు అండర్స్టాండ్, నాట్ టు రిప్లై. ఇది ఒక చిన్న అలవాటు, కానీ పెద్ద సంబంధాలను కాపాడుతుంది. ఆమె భావోద్వేగాలను గౌరవించండి. మహిళల ప్రపంచం భావోద్వేగాలతో నిండి ఉంటుంది. వారి రోజు ఎలా గడిచింది, ఎవరు ఏమన్నారు, పిల్లల గురించి, ఇంటి పని గురించి, ఇవన్నీ చిన్న విషయాలు అనిపించవచ్చు, కానీ ఆమెకు పెద్దవి. మీరు ఇలా ఒక్క మాట చెప్పడమే చాలు, నేను ఉన్నాను చెప్పు, అంతే. ఆమెకు మీరే ఆమె బలమోన అనిపిస్తుంది. చిన్న సహాయం, పెద్ద ప్రేమ. ప్రతిసారి పెద్ద సర్ప్రైజులు కావాల్సిన అవసరం లేదు. పాత్రలు కడిగితే, దుస్తులు ఆరేస్తే, పిల్లల్ని చూసుకుంటే ఆమెకు మీరు పక్కనే ఉన్నారని అనిపిస్తుంది. ఒక గ్లాసు నీళ్లు తీసుకురావడం కూడా ప్రేమే. మీ పెద్ద పనుల కంటే ఆమె రోజు చేసే చిన్న పనులు ఎక్కువ భారమైనవి. ఒక్కసారి ప్రయత్నించండి, ఇంటి వాతావరణం ఎలా మారుతుందో మీకే తెలుస్తుంది. ఆమెకు మీరంటే మాత్రమే కాదు, మీ సమయం కూడా కావాలి. భార్యలు బిజీ అన్న మాటని కాదు, ప్రయారిటీ.
కాకపోవడమని ఎక్కువగా బాధపడతారు. రోజుకు 10 నిమిషాలైనా ఆమెతో కూర్చోండి, కాఫీ తాగండి, రోజు ఎలా గడిచింది అడగండి. మీ సమయం, మీ శ్రద్ధ, మీ చూపు ఇవే ఆమెకు ప్రేమ. ఆమెను ప్రశంసించండి. అగోచరంగా కనిపించే కష్టాలను గుర్తించండి. వంట చేసినా, ఇంటి పని చూసుకున్నా, పిల్లల్ని చూసుకున్నా అది ఆమె పని కాదు, అది ఆమె ప్రేమ. ఒక్కసారి ఇలా అనండి, నువ్వు చాలా చేయుతున్నావు, నువ్వు ఉన్నందుకే మన ఇల్లు ఇలా నడుస్తుంది. ఇలాంటి ఒక్క మాటే భార్యకు రోజంతా ఎనర్జీ ఇచ్చేస్తుంది. ఆమె కలలను మద్దతు ఇవ్వండి. ఇంటి పనులు, బాధ్యతలు, పిల్లలు, కుటుంబం ఇవన్నీ చూసుకుంటూ ఆమె చిన్న చిన్న కలలు మర్చిపోతుంది. ఆమె ఏదైనా కోర్సు చేయాలనుకుంటే, ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే, ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే ఆపకండి, ప్రోత్సహించండి. మీ సపోర్ట్ ఆమెకు రెక్కలు. అర్థం చేసుకోవడానికి ముందు అర్థం చేసుకోవాలనే మనస్సు ఉండాలి. భార్య ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు, మీరు కాదు, కుటుంబం ఇద్దరూ కలిసి నిర్మించిన ప్రేమ. అర్థం చేసుకోవడం అంటే నేనెక్కువ నీవు తక్కువ కాదు, ఇద్దరం కలిసి అనే భావన. సంబంధం అనేది రెండూ గెలవడము కాదు, ఒకరిద్దరూ గెలిచేలా చెయ్యడం. భార్యను అర్థం చేసుకోవడం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం లాంటిదే. ఆమె సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది, ఇల్లు సంతోషంగా ఉంటే మనస్సు సంతోషంగా ఉంటుంది. తనను అర్థం చేసుకునే భర్త ఒకరుంటే భార్య జీవితాంతం ఆనందంగా ఉంటుంది. ఒక ఇంటి ఆనందం ఒక మనిషి ప్రేమ పైన కాదు, ఇద్దరి అర్థం చేసుకోవడం పైనే ఆధారపడి ఉంటుంది. భార్యను అర్థం చేసుకోవడం ఎలా అనేది ఎంత ముఖ్యమో భర్తను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమైనది. ఈరోజు మనం భర్త మనస్సు ఎలా పనిచేస్తుంది, అతన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం కూడా లోతుగా మాట్లాడుకుందాం. భర్త ఎక్కువగా మాట్లాడకపోవడం ప్రేమ తగ్గడం కాదు. చాలామంది భార్యలు మొదట సందేహం ఇదే, ఇప్పుడు అతను ఎందుకు అంతగా మాట్లాడటం లేదు. కానీ భర్తల మనస్సు అలాంటిది కాదు. ఒత్తిడి ఎక్కువైతే, బాధ ఎక్కువైతే, కుటుంబం గురించి ఆలోచనలు ఎక్కువైతే అతను మౌనంగా అవుతాడు. అతను మౌనంగా ఉన్నప్పుడు నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని ఒత్తిడి చెయ్యవద్దు. సింపుల్గా ఏమైంది, నేనున్నాను చెప్పు అని ఒక్క మాట చెప్పండి. అతనికి మీ ప్రెజెన్స్ చాలు. భర్తపై పడే ఒత్తిడి భార్యలకు కనిపించదు, కానీ అతని మనస్సు మాత్రం దానితో నిండిపోయి ఉంటుంది. బయట పని, బాస్ ఒత్తిడి, ఆర్థిక భారం, కుటుంబ బాధ్యత, అతను చెప్పకపోయినా ఇవన్నీ అతని మీద భారంగా పడుతుంది. భార్య నుంచి ఒక్క చిన్న మాట, నువ్వు చాలా కష్టపడుతున్నావు నాకు తెలుసు అంటే చాలు, ఆ మాటే అతనికి రీఛార్జ్. పురుషులు బయట బలంగా ఉంటారు, కానీ ఇంట్లోనే కొంచెం ప్రేమ కోసం ఎదురు చూస్తారు. అతని స్వతంత్రతను, డెసిషన్స్ని గౌరవించండి. భర్తలకు తమ డెసిషన్స్పై గౌరవం చాలా ముఖ్యం. అతను ఏదైనా ప్లాన్ చెప్పినప్పుడు తక్షణమే క్రిటిసైజ్ చేయడం, పోల్చడం, బ్లేమ్ చేయడం అతని మనస్సును చిన్నదిగా చేస్తుంది. అతను తప్పైనా ముందు వినండి, తర్వాత చెప్పండి. రెస్పెక్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ లవ్ ఈజ్ ఏ వైఫ్ కెన్ గివ్. భర్త ప్రేమను వర్డ్స్లో కన్నా యాక్షన్తో చూపిస్తాడు. ఒక పురుషుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రోజు 10 సార్లు అనకపోవచ్చు, కానీ మీకోసం పని చేస్తాడు, మీకోసం సాక్రిఫైస్ చేస్తాడు, మీకోసం రాత్రింబవళ్ళు ఆలోచిస్తాడు. అతని ప్రేమను గుర్తించాలంటే మాటలు కాదు, అతని చర్యలు చూడండి. భర్తను ప్రశంసించండి, అతని లోపాల్లో కాదు, అతని మంచిలో దృష్టి పెట్టండి. భర్త చేసిన చిన్న మంచి పనైనా పట్టించుకోవడం, పోల్చకుండా ఉండటం, అతను చేసిన తప్పులను మాత్రమే గుర్తు చేయకపోవడం, ఇది అతని కాన్ఫిడెన్స్ను పెంచుతుంది. ఒక్కసారి ఇలా అనండి, నీ వల్లే మన ఇల్లు ఇలా నడుస్తుంది. అతని హృదయం మీ మాటకి 100 సార్లు నమస్కరిస్తుంది. అతనికి అవసరమైనప్పుడు స్పేస్ ఇవ్వండి. పురుషులకు రోజులో కొన్ని నిమిషాలు సైలెన్స్, అంతరింగకం, ఒంటరి సమయం అవసరం. అది ప్రేమ తగ్గడం కాదు, అది అతని మెంటల్ రీసెట్. అతను మాట్లాడుకున్నాడంటే ఎప్పుడూ యాంగర్ కాదు, కొన్నిసార్లు ఎగ్జాషన్. అతను ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ప్రేమగా మాట్లాడితే అతను అన్నీ షేర్ చేస్తాడు. అతను మీకు చెప్పని బాధలున్నాయి, వాటిని అర్థం చేసుకోగలిగిన భార్యలు అరుదు. పురుషులు తమ బాధలు ఎక్కువగా బయట పెట్టరు, అవమానాన్ని భావిస్తారు, తప్పుగా అర్థం చేసుకుంటారని భయపడతారు. కానీ భార్య ఒక్క మాట, ఏం జరిగినా నేను నీతోనే ఉన్నాను అంటే అతనికి ప్రపంచం మళ్ళీ సేఫ్ అనిపిస్తుంది. మీరు అతన్ని సేఫ్ ప్లేస్ అవ్వండి.
కుటుంబానికి, పిల్లలకు మీకు చేసే అతని కష్టాన్ని గుర్తించండి. అతను ఆనందంగా ఉండాలంటే అతను చేసే కష్టాన్ని గుర్తించండి, పొగడండి, ధన్యవాదాలు చెప్పండి, ఒక గ్లాస్ చాయ్ చేసి ఇవ్వండి. ఇది మీకు చిన్న జెస్టర్ కావచ్చు, కానీ అతనికి ఇది ఒక పెద్ద ప్రేమ. భర్తను అర్థం చేసుకోవడం అంటే ఆయన్ని మార్చడం కాదు, ఆయన్ని చూడగలిగే చూపు మార్చడం. అతన్ని బలవంతుడు కాదు, అతను మనిషే. అతను బాధపడతాడు, అతను ప్రేమ కోరుకుంటాడు. అతన్ని అర్థం చేసుకునే భార్య ఇంటిని స్వర్గం చేయగలదని వేళ్ల మీద లెక్కించేంతమంది మాత్రమే తెలుసుకుంటారు. ఇద్దరూ అర్థం చేసుకుంటే సంబంధం పెరుగుతుంది, ప్రేమ ఎక్కువ అవుతుంది, ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఎలా ఉండాలంటే, వివాహం అనేది రెండు మనుషుల కలయిక మాత్రమే కాదు, రెండు హృదయాల ప్రయాణం, రెండు జీవితాల వాగ్దానం. పక్క పక్కనే నడుస్తామని ఇచ్చుకునే మాట. కానీ ఈ మాటలు నిజమవ్వాలంటే దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాన్ని చర్చించబోతున్నాం. సంతోషంగా, శాంతితో, ప్రేమతో నిండిన దాంపత్య జీవితం ఎలా నిర్మించాలంటే, ప్రేమ అంటే మాటలు కాదు, మనస్సు పెట్టడం. భార్య అయినా భర్త అయినా ప్రేమ అనేది ఐ లవ్ యూ అని చెప్పడం కాదు, ప్రతిరోజు చూపించే చిన్న చిన్న శ్రద్ధ, చిన్న చిన్న త్యాగాలు, చిన్న చిన్న జాగ్రత్తలు భార్యాభర్తల ప్రేమను యాక్షన్లో చూపాలి. రోజూ కాదు, కానీ అవసరమైనప్పుడు తప్పక. పరస్పరం వినడం, సమస్యలను 50%కి ఇదే పరిష్కారం. దాంపత్యంలో మాట్లాడుకునే కంటే వినడం అధికంగా నేర్చుకోవాలి. భర్త మాట్లాడితే భార్య వినాలి, భార్య మాట్లాడితే భర్త వినాలి. సమస్యలలో 50% అప్పుడే అదృశ్యమవుతాయి. వినడం అంటే ఏమంటారు? మాటలు మాత్రమే కాదు, భావాలు కూడా. నొప్పి, కోపం, అసహనం, వెనుక ఉన్న కారణాలు, వీటిని అర్థం చేసుకోవడం. దోషాలు వెతకటం కాదు, గుణాలు చూసుకోవాలి. ఇద్దరూ పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ అని ఎవరూ పుట్టలేదు. పెళ్లి తర్వాత వచ్చే చిన్న చిన్న భేదాలు, రీతులు, అలవాట్లు, వాటిని విమర్శించడం కాదు, అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. చూసే కోణం మారితే వ్యక్తి కూడా మారిపోతాడు. తప్పులు అందరిలో ఉంటాయి, కానీ ఒకరికొకరు ఉన్న మంచి గుణాలు చూసుకుంటే సంబంధం స్వర్గంలా మారిపోతుంది. చిన్న శ్రద్ధ, పెద్ద ప్రేమ. చిన్నగా రాత్రి తలపై గ్లాస్ నీళ్లు పెట్టడం, అతనికి లేదా ఆమెకి ఇష్టమైన వంట చేయడం, ఒక చక్కటి మెసేజ్ పంపడం, ఎలా ఉన్నావు అని జెన్యూన్గా అడగడం. ఇవి చిన్నవి అనిపించిన సంబంధంలో పెద్ద ప్రేమను పెంచుతాయి. దాంపత్యం చిన్న సర్ప్రైజుల మీద నడుస్తుంది. పరస్పర గౌరవం సంబంధం నిలబడే మొదటి స్తంభం. రెస్పెక్ట్ ఈజ్ ఈక్వల్ టు లవ్ యొక్క ఉన్నతమైన రూపం. భార్యాభర్తలు ఒకరిని ఒకరు ఇతరుల ముందు, పిల్లల ముందు, కుటుంబం ముందు గౌరవించాలి. పరస్పరం మీద ఉన్న గౌరవం సంబంధాన్ని బయటపడనివ్వదు. ఈగోకి సంబంధంలో చోటు లేదు. నేను ఎందుకు మొదట మాట్లాడాలి, నేను ఎందుకు సారీ చెప్పాలి, అతను ఎందుకు ముందు అడగడం లేదు, ఆమె ఎందుకు అలా చేసింది, ఇవన్నీ ఈగో యొక్క మాటలు. ఈగో పెరిగితే డిస్టెన్స్ పెరుగుతుంది, డిస్టెన్స్ పెరిగితే లవ్ తగ్గుతుంది. సరైన సంబంధంలో సారీ మరియు థ్యాంక్ యూ రోజూ ఉండాలి. ఒకరి బాధ మరొకరికి అర్థం కావాలి. దాంపత్యం అంటే ఆమె బాధ అతనిది అవ్వాలి, అతని స్ట్రెస్ ఆమెది అవ్వాలి. పని ఒత్తిడి, ఇంటి పనుల కష్టం, పిల్లల బాధ్యత, ఆర్థిక సమస్యలు, వీటన్నిటిని ఇద్దరూ షేర్ చేసుకునే సంబంధమే సంతోషకరమైన దాంపత్యం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె అతని పక్కన నిలబడి పర్లేదు నేనున్నాను అని చెప్పాలి. ఆమె అలసిపోయినప్పుడు అతను ముందుకొచ్చి ఈవేళ నువ్వు విశ్రాంతి తీసుకో అనాలి. ఒకరికొకరు స్పేస్ ఇవ్వడం కూడా ప్రేమే. 24 గంటలు కలిసి ఉన్నా ఎప్పుడూ మాట్లాడాలి అనే అవసరం లేదు. ప్రతి వ్యక్తికి కొంత పర్సనల్ టైం, కొంత సైలెన్స్, కొంత స్పేస్ అవసరం. ఆ స్పేస్ ఇవ్వడం అంటే ప్రేమ తగ్గడం కాదు, ప్రేమను గౌరవించడం. కుటుంబం, ఆర్థిక వ్యవహారాల్లో పిల్లల పెంపకం కలిసి నిర్ణయించుకోవాలి. దాంపత్య జీవితం అంటే నేను కాదు, మనము. పిల్లల గురించి, డబ్బు గురించి, లక్ష్యాల గురించి, ఇంటి నిర్ణయాల గురించి ఇద్దరూ కలిసి చర్చించి నిర్ణయించాలి. అప్పుడే ఇద్దరికి బిలాంగింగ్ ఉంటుంది. కష్టకాలంలోనే అసలు ప్రేమ అనేది కనిపిస్తుంది. సంబంధం మంచి రోజుల్లో కాదు, కష్టకాలాల్లో పరీక్షింపబడుతుంది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు ఒకరి పక్కన నిలబడి ఆ పన్న హస్తం ఇవ్వడం, ఇదే దాంపత్యం.
దాంపత్య జీవితం అంటే ప్రేమ మాత్రమే కాదు, సహనం, అర్థం చేసుకోవడం, శ్రద్ధ, జాగ్రత్త, గౌరవం, ఆల్ ఇన్ వన్. ఇద్దరూ ఒకరికి ఒకరు బలం అవ్వాలి, ఆదరణ అవ్వాలి, రక్షణ అవ్వాలి, సంతోషం అవ్వాలి. మంచి భార్య, మంచి భర్త అనేది పుట్టుకతో కాదు, ప్రేమతో అవుతారు. దాంపత్యం అనేది రోజు కాస్తగా నిర్మించుకునే అందమైన ఆలయం. ఎంత ఎక్కువ చదివితే అంత మేలు. సాధ్యమైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవండి. మీరు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ నేర్చుకుంటారు. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువగా మీ పాత విశ్వాసాలను ప్రశ్నించడం మొదలు పెడతారు. దానివల్ల మీలోని అజ్ఞానం క్రమంగా తొలగిపోతూ మీరు కొత్త వ్యక్తిగా అవతరిస్తారు. మీరు ప్రపంచాన్ని చూసే విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. మరింత తెలుసుకోవలసిన జిజ్ఞాస ద్వారా కలిగే సంతృప్తికర భావన ఎందులోనూ దొరకదు. ఇతరులు మీకు అవకాశాలు ఇవ్వాలంటే నేను ఈ పని చెయ్యగలను అనుకుంటున్నాను అని చెప్పడం కాదు, ఎలాగైనా సరే ఈ పని పూర్తయ్యేలా చూస్తాను అని ధైర్యంగా చెప్పగలిగేలా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం అత్యంత కీలకం. అదే మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇతరులు మిమ్మల్ని విశ్వసించడానికి, మీకు అవకాశాలు ఇవ్వడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యాన్ని ఇవి పాటించండి. 40ల వయస్సులోనూ కీళ్ళ నొప్పుల బారిన పడకూడదనుకుంటే వీటిని పాటించండి. మీ ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, ఒమేగా 3 సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. రోజు తప్పనిసరిగా వ్యాయామం చెయ్యండి. రాబోయే ఏడాది కోసం ఎదురు చూస్తూ గడపకండి. నూతన సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాలను విధించుకున్నారు కదా, అయితే వాటిని సాధించడం కోసం ప్రయత్నాలు ఎప్పుడు మొదలు పెడతారు? ఇంకా జనవరి రాలేదు కదా, అప్పటి వరకు ఆగుదాం అనుకుంటున్నారా? ఇలాంటి వేచి చూసే ధోరణిని కొనసాగించేవారు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తూనే గడిపేస్తారు. అలాంటి మనస్తత్వాన్ని వీడి ఇప్పుడే రంగంలోకి దిగండి. బ్యాగికి స్వస్తి పలకండి. ఇటీవల కాలంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో 77% రక్త పరీక్షల్లో ఊపిరితిత్తులు, మెదడు, మావిలోని ప్లాస్టిక్ ఆనవాళ్ళు ఉంటున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ మన శరీరంలో చేరకుండా వీలైనంతగా కృషి చేయండి. మొదట టీ బ్యాగ్ల వాడకాన్ని తక్షణం ఆపేయండి. ఒక బ్యాగ్ని 95 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిగల నీటిలో ముంచినప్పుడు దాని నుంచి 11.6 బిలియన్ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి. బదులుగా టీ పొడి, తేయాకులను నేరుగా వాడుకోండి. క్యాన్సర్ రాకుండా వీటిపై దృష్టి పెట్టండి. క్యాన్సర్ బాధితుల్లో ఎక్కువ శాతం మందిలో ఉండే కొన్ని లక్షణాలు విటమిన్ డి లోపం, తక్కువ ప్రొజెస్టెరాన్, ఎక్కువ కాలం మానసిక ఒత్తిడి, బరువు కోల్పోవడం, CO2 స్థాయిలు తక్కువగా ఉండటం, థైరాయిడ్ పనితీరు మందగించడం, బి విటమిన్ లోపం, ఎక్కువ కార్టిసాల్, ఎక్కువ CRP, అధిక స్థాయి మధుమేహం. వీటినే ఆరోగ్య పరీక్షలో గమనించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఆనందాన్ని అందించే అలవాట్లు. మన రోజువారీ అలవాట్లు కొన్ని మనకు జీవితాంతం ఆనందాన్ని కలిగిస్తాయి. అవి దేవుడిపై నమ్మకం లేదా తాత్విక చింతన, కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపటం, తరచూ స్నేహితులను కలుస్తుండటం, ఇష్టమైన వ్యాపకాన్ని కలిగి ఉండటం. వీటిని బహుమతులుగా ఇద్దాం. ఇదా మన బంధువులు, స్నేహితుల వివాహాలు, పుట్టినరోజు వంటి వేడుకలకు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే పరికరాలను బహుమతులుగా ఇచ్చే అలవాటు చేసుకుందాం. అలాంటి వస్తువుల్లో కొన్ని ఎయిర్ ఫిల్టర్లు, నాన్ టాక్సిక్ ఎయిర్ ఫ్లయర్లు, న్యూబెల్ డంబెల్స్, షవర్ వాటర్ ఫిల్టర్లు, స్టెయిన్లెస్ స్టీల్ కుకింగ్ ఫ్యాన్లు, RO వాటర్ ఫిల్టర్లు, ఆర్గానిక్ దుస్తులు. క్రమశిక్షణ లేనివారు వాటికి బానిసలు. క్రమశిక్షణను ఒక్క మాటలో చెప్పాలంటే మీకు ఇప్పుడేం కావాలనేది పక్కన పెట్టి జీవితంలో ఏం కోరుకుంటున్నారన్న దానికే ప్రాముఖ్యత ఇవ్వడం. క్రమశిక్షణను అలవర్చుకున్నప్పుడే తాత్కాలిక కోరికలను జయించి మెరుగైన భవిష్యత్తు కోసం పనిచేయగలం. చాలామంది క్రమశిక్షణ వల్ల స్వేచ్ఛను కోల్పోతామనుకుంటారు. కానీ క్రమశిక్షణ లేనివారే ఆకర్షణలకు, వ్యసనాలకు బానిసలుగా మారుతారు. అతిగా ఆలోచించడమే అసలు సమస్య. అతిగా ఆలోచించడం వల్లే ఎక్కువ అనర్థం జరుగుతుంది.
చాలాసార్లు అసలైన సమస్య కన్నా దాన్ని మనం చూసే దృష్టి కోణమే పరిస్థితులను జటిలంగా మారుస్తుంది. అందుకే అనవసరంగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా కూర్చొని హేతుబద్ధంగా ఆలోచిస్తే వాస్తవ పరిస్థితి అవగతమవుతుంది. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలము. అప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. ముందుగా మీకు తోచిన రీతిలో ప్రయత్నించండి. ఎదురు దెబ్బ తగిలితే ఇంకోసారి ప్రయత్నించండి. అయితే ఈసారి భిన్నంగా ప్రయత్నించండి. అవసరమైతే ఇతరుల సాయం తీసుకొని మరీ ప్రయత్నించండి. విజేతల మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని శక్తులా ప్రయత్నించండి. మీరు చేస్తున్న దాన్ని శ్రమలా అనుకోకుండా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న భావనతో గట్టిగా ప్రయత్నించండి. అలా విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. పాత అలవాట్లతో కొత్త లక్ష్యాలను సాధించలేరు. మీరు పాత అలవాట్లను మార్చుకోకుండా ఎన్ని కొత్త లక్ష్యాలను విధించుకున్నా ఉపయోగం ఉండదు. బరువు తగ్గాలనేది మీ కోరిక అయితే రోజు గంటసేపు తప్పనిసరిగా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకుంటేనే అది సాకారం అవుతుంది. సంపన్నులు కావడం మీ కల అయితే సంపాదనలో నిర్దిష్ట మొత్తాన్ని మదుపు చేయడాన్ని అలవర్చుకోవాలి. చిన్న చిన్న అలవాట్లతోనే ఎంతో పెద్ద లక్ష్యాన్ని అయినా సాధించవచ్చు. విశ్వసనీయతకు ఒక్కటే మార్గం. విశ్వసనీయతను పెంచుకోవడానికి ఒక్కటే దారి ఉంది. అదేమిటంటే మీరు చెప్తామని మాట ఇచ్చిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి చూపించడం, అది కూడా గడువులోపే పూర్తి చేయడం. ఇంతకు మించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈ సూత్రాన్ని పాటించేవారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ మైండ్ సెట్ను ఇలా మార్చుకోండి. మన ఎదుగుదలను అడ్డుకునే ఆలోచన ధోరణి, కొత్త పనులు మొదలు పెట్టడానికి నాకు వయసు అయిపోయింది, నాకు పెద్దగా ప్రతిభా సామర్థ్యాలు లేవని, ఈ ప్రయత్నంలో విఫలమైతే జీవితం క్లిష్టంగా మారుతుంది. మనం ఎలా ఆలోచించాలంటే ఈ పని మొదలు పెట్టడానికి ఇంతకన్నా మంచి సమయం లేదు అనుకోవాలి. నేను సాధన చేస్తే ఎలాంటి నైపుణ్యాలైనా సరే నేర్చుకోగలను. వైఫల్యం ఎదురైనా సరే విజయం సాధించే వరకు ప్రయత్నిస్తాను అని. మీ ముందు రెండే ఆప్షన్లు, జీవితంలో మీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. అవేమిటంటే మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రయత్నాలు మొదలు పెట్టడం, అసలు ప్రయత్నాలే చేయకపోవడం. మొదట మార్గాన్ని ఎంచుకుంటే మీరు విజయం సాధించవచ్చు, లేదా మీకు వైఫల్యం ఎదురు కావచ్చు. కానీ రెండో మార్గంలో మాత్రం ఒక్కటే ఫలితం ఉంటుంది. అదేమిటో తెలుసా? ఖచ్చితమైన ఓటమి. మరి మీరు దేన్ని ఎంచుకుంటారు? బీట్రూట్తో రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్త ప్రసరణ మెరుగవ్వాలంటే బీట్రూట్ తినండి. అందులో సహజ నైట్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. అవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్గా మారి రక్తనాళాలపై ఒత్తిడి తగ్గించి వ్యాకోచించేలా చేస్తాయి. దీంతో రక్త ప్రవాహం పెరిగి రక్తపోటు తగ్గుతుంది. మామూలు ఆలోచన అద్భుతంగా మారాలంటే వాస్తవానికి అద్భుతమైన ఆలోచనలు అంటూ ఉండవు. మామూలు ఆలోచనను కూడా నిబద్ధతతో అమలు చేస్తే అది అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే మెదడున్న ప్రతి వ్యక్తికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. కానీ తమ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మాత్రం చాలామంది బద్దకిస్తుంటారు. అందుకే ఆలోచన కన్నా ఆచరణ అత్యంత ముఖ్యము. జీవితంలో గొడవలు ఉండకూడదు. ఇంట్లోనూ బయట శాంతంగా ఉండాలి. ఒకరికొకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ బతకాలి. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సూక్తులు, స్తోత్రాలు వింటూ జీవించాలి. ఇల్లు ఒక నిశ్చల సరస్సులా, గ్రంథాలయంలా నిశ్శబ్దంగా ఉండాలి. ఆదర్శ కుటుంబం అని పేరు తెచ్చుకోవాలి. ఇటువంటి కుటుంబాలను కృత్రిమ మేధతో సృష్టించుకోవచ్చేమో కానీ నిజానికి ఏ ఇల్లు ఇలా ఉండదు. గొడవలు లేని జీవితమే కాదు. మనం కోరుకోకపోయినా సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవాలి. కొత్తవి వస్తుంటే మళ్ళీ ఎదుర్కొని పరిష్కారాలు సాధించే జీవన యానం సాగించాలి. ఓం శాంతి 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 అని ఇంట్లో అనుకుంటూ బతకడం మంచిదే. కానీ శాంతిని ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళు పోరాటానికి సిద్ధపడాలి. యుద్ధం లేని జీవితం లేదు. దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. పుట్టుకలో యుద్ధం ఉంది, బతకడంలో చావడంలో యుద్ధం ఉంది. గీతాచార్యుడు యుద్ధానికి భయపడొద్దని చెప్పాడు. దాన్ని ఎదుర్కోవాలి. బీరువులా పారిపోకూడదు. లేనిపోని భయాలతో వణికిపోకూడదు. ప్రతి మనస్సు కురుక్షేత్రమే. మనస్సులు రణరంగాలవుతుంటే వాళ్ళు నివసిస్తున్న ఇల్లు శాంతి క్షేత్రం ఎలా అవుతుంది? ధ్యాన మందిరంగా ఎలా విలసిల్లుతుంది?
యుద్ధం పూర్వాపరాలు తెలుసుకోవడానికే ప్రతి జీవి భూమి మీదకి వచ్చింది. తెలుసో తెలియకో ప్రతి ఒక్కరూ యుద్ధం చేస్తారు, గెలుస్తారు, ఓడిపోతారు, ఓడుతూ గెలుస్తారు, గెలుస్తూ ఓడుతారు. యుద్ధం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. భూమి మీద ఎప్పుడూ యుద్ధ వాతావరణం ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా చిన్నదో పెద్దదో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ప్రతి సభ్యుడు అలవాటైన సైనికుడల క్షణాల్లో యుద్ధానికి తయారైపోతారు. బంధాలు బంధుత్వాలు వెనక్కి లాగుతున్నా పోరాడాలి, పోరాడుతూనే ఉండాలి. గొడవలు లేని ఇల్లుని ఏ ఇంటినైనా చెప్పుకోగలమా? కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాల కారణంగా జ్ఞానుల కుటుంబాలలో కూడా యుద్ధం ఉంటుంది. అయితే అది శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఉంటుంది. అంతా కృష్ణార్పణం అని వాళ్ళు పోరాటంలో పాల్గొంటారు. కర్మఫల త్యాగమని గెలిపోటములకు అతీతంగా ఉంటారు. యుద్ధాన్ని నివారించే రాయబారులు ఇళ్లల్లో ఉంటారు. ఇవి సఫలం కావచ్చు, కాకపోవచ్చు. భగవద్గీతలో మూల విషయం యుద్ధం. దాన్ని సృష్టించి అందులో మానవ ఆత్మని సమగ్రంగా ఆవిష్కరించాడు పరమాత్మ. యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు, యుద్ధంలో వేదాంతం వైరాగ్యం గ్రహించినవాడు యుద్ధ వీరుడిగా వేరు తెచ్చుకుంటాడు. మరణానికి భయపడడు, తాను బతుకుతాడు, ఇతరులను బతికినిస్తాడు. గొడవలు లేని జీవితం ఉంటుందంటే అతడు నమ్మడు, ఎవరూ నమ్మకూడదు. పోరాటానికి సిద్ధపడటం అంటే జీవితంలో ముందుకెళ్లడమే. మానసిక యుద్ధంలో నెగ్గికొచ్చిన వ్యక్తే శాంతి సామరస్యాలను అనుభవించడానికి అర్హుడవుతాడు. జై హింద్, వందే మాతరం. మీరింతవరకు విన్నందుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు.